వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంచి చెడు ఈ లోకంలో ప్రతి చోట ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ ఉండొచ్చు, మనుషుల సమూహంలో ఉండొచ్చు, దేశ విదేశాల్లో ఉండొచ్చు. ఎక్కడైనా సరే మంచి చెడు అనే ఉంటాయి ఖచ్చితంగా. దీనికి ఈ మంచికి చెడుకి కులం, మతం, ప్రాంతం ఇవేవి ఉండవు. ప్రతి దాంట్లోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కంటెంట్ చాలా గట్టిగా ఉంటుంది. పంతులు గారు చాలా చక్కగా పూజలు, హోమాలు, వ్రతాలు చేయించేటువంటి పంతులు గారు అనమాట. కానీ ఆయన చేసేటువంటి వృత్తి ఏంటో తెలుసా? హైటెక్ మోసాలు. భక్తుల విశ్వాసాలని, వాళ్ళ కష్టాలని ఆసరాగా చేసుకొని మీకు ఆ దోషాలు ఉన్నాయి, మీకు ఈ దోషాలు ఉన్నాయి, దీన్ని నివారణ చేస్తాం, వీటికి పూజలు చేస్తాం, గ్రహశాంతులు, గృహశాంతులు, ప్రత్యేక హోమాలు, వీటి పేరుతోటి లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సదరు పంతులు గారి పేరు లచ్చారాం. ఈ కథ ఇప్పుడు మంచి ఒక సినిమాటిక్ స్టోరీ కింద హ్యాపీగా చెప్పుకోవచ్చు అనమాట. హైదరాబాద్లో గతంలోనే పలువురు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ మోసం చేశాడని చెప్పి కేసులు పెట్టడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ కేసులు నమోదవుతున్నాయి, ఆల్రెడీ పోలీసులు ఇక వెతుకుతారు అనే సమాచారం తెలుసుకున్నటువంటి మిస్టర్ లచ్చారాం ఈ దేశం విడిచి అమెరికాకి పారిపోయాడు. ఇది పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో నేను వెళ్ళిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఫోన్లే ఇక్కడికి వచ్చేసాను, అక్కడ అంటే రూపాయల్లో తక్కువనికి వచ్చి ఇక్కడ డాలర్లు వస్తాయి, హ్యాపీగా బతకచ్చు, ఆ పూజా పునస్కారాలు మోసాలు లేకుండా చేయొచ్చా అన్న ఆలోచన ఉండాలా? లేదు. అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా అమెరికాలో ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్వాహకులతోటి చాలా సన్నిహితంగా మెలిగి వాళ్ళ నమ్మకాన్ని సంపాదించి తర్వాత భారీ మొత్తంలో డబ్బుని దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు అక్కడ ఆ కేసు. సో దాంతో అక్కడ చర్యలు తీసుకోవాలి అనడంతో అక్కడ అధికారుల దృష్టికి వెళ్ళడంతో చట్టపరమైనటువంటి చర్యలు ఇక తప్పవు అని గ్రహించినటువంటి మన లచ్చారాం గుట్టు చప్పుడు కాకుండా తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. అయితే అమెరికా నుంచి భారతదేశానికి చేరుకుని హైదరాబాద్ చేరుకున్న వెంటనే పోలీసులు చక్కగా ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నమోదైనటువంటి మోసం కేసుల ఆధారంగానే విమానాశ్రయంలో అరెస్ట్ చేసి విచారణ కోసం పోలీస్ స్టేషన్కి తరలించారు. సో ప్రస్తుతం లచ్చారాంని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్లో నమోదైనటువంటి మోసం కేసులతో పాటుగా విదేశాల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వివరాలు కూడా సేకరిస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల మీద అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వచ్చేది అని చెప్పి పాపం పోలీసులు భావిస్తున్నారు. కానీ భక్తులు మాత్రం, మోసపోయినటువంటి భక్తులు మాత్రం ఇంకా అయ్యో ఏమైందో ఏమిటో ఈ రకమైనటువంటి పరిస్థితి. సో చెప్పాను కదా, చాలామంది ఉన్నారండి. దీనికి మతం, ప్రాంతం అనేటువంటిది వర్తించదు. మోసం చేయాలనుకున్నవాడు వాడు ఎలాగైనా చేస్తాడు, ద్రోహం చేయాలనుకున్నవాడు ఎలాగైనా చేస్తాడు, కుట్ర చేయాలనుకున్నవాడు, విద్వేషం నింపాలనుకున్నవాడు, విధ్వంసం చేయాలనుకున్నవాడు ఎలాగని చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అందులో ఎటువంటి డౌటు లేదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కడు పెద్ద పద్ధతి ఏం కాదండి, మంచి చెడు అని ఉంటాయి. ఆ మంచి గురించి తెలిసిన వాళ్ళు మామూలుగా ఉంటారు, ఈ చెడు గురించి తెలిసిన వాళ్ళు ఇలాగ ఉంటారు. కాదేది మోసానికి అనర్హం అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ కులం ఈ కులం అని ఏం లేదు. ఇప్పుడు ఏం చెప్తాం? ఏమీ లేదు. ఎక్కువ సంపాదించేయాలి, ఎలాగైనా గాడిలో పడేయాలి. మనం చూసాంగా, ఎవరు మన గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ 32 లక్షలు తీసుకున్నాడు. ఎలాగా విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పించేస్తాను, మీకు ఏమనుకుంటున్నారో కంగారు పడకండి, నేను ఒంటి మీద ₹1,00,000 విలువైనట్టు బంగారం వేసి తిరుగుతున్నానంటే కోటి లేదు, గడిది గుడ్డు లేదు, మహా అయితే ₹1,00,000 ఉంటుందేమో ఒంటి మీద ఉన్నటువంటిది, మిగతాదంతా కూడా బోగస్ బంగారం అని తేల్చారు. అదంతా చూపించి మనోడు ఏం చేశాడు? ₹1,00,000 పెట్టుబడి వచ్చింది ఎంత? 32 లక్షలు. దానికి 3 ఐఫోన్లు చెక్ ఇచ్చాడు. అక్కడి నుంచి పరారైపోతుంటే షాద్ నగర్లో పట్టుకున్నారు పోలీసులు. వీడు కూడా తక్కువేం తినలా. ఈ లచ్చారాం అనేటువంటి పంతులు గారు మాత్రం గారేమిటి ఈ లచ్చారాం గాడు, వీడు మాత్రం ఏం తక్కువ తినలా. ఇక్కడ ఉన్న వాళ్ళని ముంచేశాడు. అంటే వీళ్ళు మోసపోయారు అనుకోవచ్చా? మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటారు అనేది బ్లఫ్ మాస్టర్లో సత్యదేవ్ చెప్పేటువంటి డైలాగ్. నా చేత మోసగింపబడ్డారు వాళ్ళంటే వాళ్ళు మోసపోయి కాదు, నా చేత మోసగింపబడ్డారు. నేనేం చేశాను ఇందులో? వాళ్ళకి అలా రాసిపెట్టింది, అలా అయింది. అది వాళ్ళ బలహీనత. ప్రతివాడు ఏదో ఒకటి చెప్పాడు, నమ్మేయడం, లక్షలు తగలేసేయడం, చివరాఖరికి అప్పుల్లో కూరుకుపోవడం, లాస్ట్కి అయిన తర్వాత లబోదీవమని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం. పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఈ కేసులో? ఏమీ చేయలేరు. ఇగో ఇలా వస్తే అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి లోపల పెట్టడం తప్ప ఇందులో రికవరీ అవుతుందా అవ్వదా ఇంకోట ఏమీ కనిపించదు. అలా ఉంది పరిస్థితి. సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.